చల్లగా ఉంటుంది ఈ రాయి. ఏ టైంలో అయినా అట్టు పెట్టుకున్నామంటే ఐస్ గడ్డలో పెట్టినట్టుంది ఫ్రెండ్స్ ఈ రాయి మాత్రమా. చూడండి ఈ రాయి ఎలా ఉందా, చల్లగా ఉంటుంది. ఎక్కడైనా ఎండకు పోయి వచ్చి పెట్టుకున్నామంటే వేడి మొత్తం తగ్గిపోతుంది ఒంట్లో ఈ రాయి. ఇది వేరే మా ఫ్రెండ్ ఒకడు ఇచ్చాడు నాకు. ఈ రాయి వల్ల చాలా ప్రయోజనం ఉందిరా అని చెప్పాడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒళ్ళు వేడి చేసినప్పుడు ఇలాంటి ప్లేసుల్లో ఇట్లా అనుకుంటా ఉన్నామంటే జమ్మని తగ్గిపోతుంది వేడి ఈ రాయి. నేను అబద్ధం చెప్పట్లేదు నాయన, శుభోదయంగా చెప్తా ఉన్నా. ఈ రాయికి అంత పవర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎడారిలో దొరుకుతుంది కువైట్లో, కానీ చాలా మంచిది. వేడిగా ఉంటే కానీ ఒళ్ళు వేడి చేసిన వాళ్ళకు ఈ రాయి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వేరే అన్న చెప్పాడు నాకు కూడా, నాకైతే తెలీదు పర్టికులర్గా. ఒరే ఒళ్ళు వేడి చేసినప్పుడు ఈ రాయిని కన్నుల పైన, కన్నుల మంటలు వచ్చినప్పుడు పాడు. ఇప్పుడు ఎప్పుడన్నా కన్నుల మంట వచ్చినాయనుకో, కన్నెట్టు పెట్టుకొని కన్నురెప్ప పైన ఒక 4-5 సార్లు అన్నామనుకో, కన్నురెప్పల పైన దెబ్బగా తగ్గిపోతుంది. కళ్ళు మంటలు, కళ్ళు వేడి మొత్తం అంతా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం తగ్గిపోతుంది. ఈ రాయికి అంత పవర్ ఉందన్నమాట. రాయే కదా అని మనం తీసేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను చాలాసార్లు గమనించిన ఫ్రెండ్స్ ఈ రాయి పనితనము. చల్లగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది ఈ రాయి. కళ్ళు పాడు వేడి చేసినప్పుడు ఇటు పెట్టుకున్నామనుకో చల్లగా అయిపోతుంది కళ్ళు. మీరు కూడా కావాలంటే ఎక్కడన్నా దొరికితే ఇలాంటి రాయి తెచ్చుకోండి. కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది. కళ్ళు వేడి చేసినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు ఉన్నట్టు ఉంటుంది ఈ రాయి. సేమ్ స్టోన్ లాగా ఉంది చూడండి. చూస్తే కూడా మనిషి ఆ పక్కకు కనిపిస్తాడు, అట్ట కనిపిస్తుంది రాయి ఇది. కానీ నట్ట మీద పెట్టుకున్నా కూడా చల్లగా ఐస్ గడ్డ పెట్టుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది.